రేవంత్ సర్కారు తీరు మారడం లేదు. యథేచ్ఛగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏకపక్షంగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే చేయడం ఏంటని ఉట్కూరు మండలం తిప్రాస్పల్లి బాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే కోసం ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న హద్దురాళ్లు ఏర్పాటు చేసేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. ఇవాళ మరోసారి సర్వే కోసం రాగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో రేవంత్ సర్కార్ తోకముడిచింది. గ్రామం నుంచి అధికారులు మెల్లిగా జారుకున్నారు. నారాయణపేట డిస్ట్రిక్ట్ ముక్తల్ కాన్స్టిట్యున్సీ ఉట్కూరు మండల్ తిప్రాస్పల్లి విలేజ్ రైతులమందరం ఈరోజు మాకు ఎలాంటి సమాచారం లేకుండా సర్వేలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని మేము వ్యతిరేకిస్తూ నిన్న వచ్చిన సర్వే అందరూ కూడా మా రైతులమందరం మేము అందుబాటులో లేకున్నాం. కొంతమంది రైతులం ఉన్న రైతులు కూడా వాళ్ళ దగ్గర పోయి అడగడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యంగా రోడ్డుపైన నిలబడి పోలీసు వాళ్ళని నిలబెట్టించి బెదిరించి చేన్లే సర్వే చేయడానికి వాళ్ళు ప్రయత్నించినారు. కాబట్టి ఇటువంటివి దౌర్జన్యాలకు మానుకోవాలి. ఏదైనా సమస్య వస్తే రైతులన్నీ ఒక సమావేశం ఏర్పరిచి వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ముందస్తు చర్యలు చేపట్టాలి. అంత మాకు తెలియకుండా ఇక్కడ ఏ కార్యక్రమాలు మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళపై తగిన చర్యలు ఉంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే రైతే రాజు. ఒక రైతుని హింసించి భయపెట్టించి ఎక్కడో వాళ్ళ లబ్ధి కోసం నీళ్ళు తీసుకుపోతే మేము రైతులమంతా మేము వేరేవాళ్ళం కాదు. ముక్తల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళ మేమంతా చిన్న చూపు చూసి సీఎం గారికి అదేవిధంగా వారు కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ రైతులము. కొడంగల్ ఒక్కటే రైతులు కాదు, మేము కూడా ఇక్కడ అంతా మేము చాలా వెనుకబడిన కర్ణాటక బార్డర్లో వెనుకబడిన జిల్లా నారాయణపేట కాబట్టి ఇక్కడ కూడా మేము అందరం కూడా భూములు చాలా మనకు దాదాపు మన తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చాలా వాల్యూ పెరిగింది. కాబట్టి మేము ఎవరు కూడా రైతులు అందరం కూడా పంటలు పండించుకొని సస్యసంబంధంగా బతుకుతున్నాం. ఇప్పుడుగా అందరూ మేము తెలంగాణ వచ్చిన తర్వాత కోరుకోబోతు ఆ టైంలో నువ్వు కొడంగల్కి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పి మీరు ల్యాండ్ అక్విజిషన్ మాకు ఎవరు తెలియకుండా భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి మీరు ప్రయత్నిస్తే మీకు తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సమస్య ఏమంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ఇక్కడున్న భూములను సర్వే చేసి ప్రాజెక్టు కోసమని మాకు రైతు బంధువులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రి వచ్చి సర్వేలు నిర్వహిస్తూ మా భూములని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించడానికి వస్తే స్థానిక మండల అధికారి ఎంఆర్ఓ గారు తమ సిబ్బందితో వచ్చి సర్వే చేస్తూ మీరు ఇక్కడ అల్లరి చేస్తే ప్రయోజనం లేదు, మాకు పై అధికారుల ఒత్తిడి వల్ల మేము ఈ కార్యం నిర్వహిస్తున్నాము. వాళ్ళు సర్వే చేసి ప్లాన్లంతా గుమ్మనంగా అధికారులకు అప్పచెప్పి వాళ్ళ చేత సర్వేలు చేయించి పని అయిపోయింది, ఇంకా ఎవరొచ్చి మాకేం చేస్తారనే ధోరణిలో రాత్రి సర్వే చేసిపోతే ఇప్పుడు రైతులకు తెలిసి ఏం జరుగుతుందో వచ్చి నిలదీస్తే ఒకటి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇక్కడున్న రైతులంతా అరకొర ఎగరతో ఈ బక్కజీవులు వీళ్ళ దగ్గర ఈ భూములను లాక్కొని వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు అది వాళ్ళే చెప్పాలి. సరే, అందరికేమంటారు నారాయణపేట జిల్లాని సస్యశ్యామలం చేస్తామంటున్నారు. గ్రామసభలు ఏర్పాటు చేయలేదు, మా దగ్గర నుంచి ఎలాంటి వివరణ కోరలేదు, ఏ అధికారి వచ్చి మమ్మల్ని సంప్రదించలేదు. ఇది వాస్తవంగా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన ఒక ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన పనే వాళ్ళు చేయకుండా మేమేం జరుగుతుంది అడిగితే మమ్మల్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి